నాకు సినిమా కానీ రాజకీయంగా కానీ ఎక్కడైనా సరే నన్ను సపోర్ట్ చేసేది మీడియా మిత్రులే. సో జన సైనికుడుగా ఫస్ట్ టైము నేను ఇక్కడ మీ సమక్షంలోకి రావడం, మీతో మాట్లాడటం ఇదే ఫస్ట్ టైము. మేము విజయం సాధించాలి ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే నాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను నేను. ఆంధ్ర యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి అటు శ్రీకాకుళంలో కానీ, ఇటు విజయనగరంలో కానీ, వైజాగ్లో కానీ ఎక్కువ మంది మా మిత్రులు ప్రొఫెసర్లుగా, చాలామంది రైతులు, చాలా రకాల వ్యాపారాల్లో అలా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అంటే మొన్న 3 జిల్లాలు వెళ్ళొచ్చాను నేను. వెళ్ళొస్తే చూస్తే కూటమి అభ్యర్థులు, ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో పాఠం చూసారు, కుర్చీ మడత పెడతారని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలాగే మడత పెట్టి బటన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు దగ్గరలో ఉందండి, మీరు ఎక్కువ కంగారు పడకండి అని చెప్పి చెప్తూనే ఉన్నారు. ఎక్కువ ఎండలో తిరగకండి మీరు అని చెప్పి ఇదే మాట గట్టిగా వినిపిస్తుంది. ఎక్కడ చూసినా కుర్చీ మడత పెట్టండి, మేము మడత ఈసారి 2024 వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీకాకుళంలో మెయిన్ ఏంటంటే 7 రోడ్ జంక్షన్ అని ఒకటి ఉంది. భిక్ష పెట్టిన నందమూరి తారక రామారావు గారి దగ్గర భిక్ష పెట్టిన రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి చాలామంది అన్ని రకాల పార్టీలు మారి ఈ రోజున వైఎస్ఆర్సీపీ వైపు కొంతమంది ఉండి వాళ్ళు మాట్లాడే మాటలకి సరిగ్గా సమాధానం మా కూనరవి చెప్తాడు. స్పీకర్ తమ్మినేని సీతారాం గారు, కూనరవి అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాడు. అక్కడ అభ్యర్థులందరూ అక్కడ ఇంచుమించు ఉన్న ఒకచోట ఏది పాలకొండ, ఒకచోట అద్భుతమైన విజయం ఉంటుందండి. మళ్ళీ ఊహించరు ఎవరు, అలాంటి విజయాలు ఉంటాయి. సో నేను చూసిన సర్వే, ఇప్పుడు చాలామంది అంటారు ప్రశాంత్ కిషోర్ సర్వే అంటే ఆడికి బాగా డబ్బులు ఇస్తారు, మాలాంటి వాడికి డబ్బులు ఇవ్వరు, అంతే తేడా అదే. ప్రశాంత్ కిషోర్ సర్వే నెంబర్ 1. ఎందుకంటే అతను బీహార్ ఈ పక్కన ఉన్న అన్ని చోట్ల అతనే ఉన్నాడు. అతను గవర్నమెంట్లో క్యాబినెట్ ర్యాంక్ ఉంది. అతన్ని ఏదన్నా అంటే ఆడి కుర్చీ మడత పెడతాడు వీళ్ళని, వైసీపీ వాళ్ళని. ఆడి మీద ఏదో అవాకు జవాకులు పాడుతున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రశాంత్ కిషోర్. వీళ్ళకి అయిపోయిందండి, టైం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే 175 అని విర్రబీగుతున్నారో, అటు 5 తీసే మధ్యలో 7 తీసేసాం అనుకోండి 15 ఉంటుంది. పోనీ ఇటు 5 తీసేస్తే 17. అంతకుమించి వీళ్ళకి ఎక్కువేమి రావు. మేము చూస్తూనే ఉన్నాం మొన్న పిఠాపురంలో ఎలా పంపించారో కన్నబాబు గారిని. అక్కడ ఎక్కడ చూసినా ఎలా ఉందంటే అద్భుతంగా ఈసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మహిళలు, రైతులు, చిన్న వ్యాపారాలు చేసుకున్న రోడ్డు సైడ్ ఉన్న టీ షాప్ వాళ్ళు వృద్ధులు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఈసారి కూటమి అద్భుతంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పేదవాడి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశా కిరణంలాగా ఉన్నారు మా అందరికీ. కాబట్టి తీర్పు అద్భుతంగా ఉంటుంది. దగ్గరుండి పనిచేస్తాడు పవన్ కళ్యాణ్ గారు మంత్రులందరినీ. సో మాకు అద్భుతం, ఇంతకన్నా ఇలాంటి టైం మళ్ళీ రాదు మాకు. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాడు, పథకాలు ఇచ్చేస్తున్నాడు ఒకటే అన్నాడు. మొన్న నేను అక్కడి నుంచే వస్తున్నాను, నిన్న వచ్చాను నేను. బటన్ నొక్కితే మరి పడిపోవాలి కదా, వాళ్ళకి పెన్షన్లు అవి పడిపోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు చాలా అద్భుతంగా పనిచేసింది ఈ రాష్ట్రంలో. జన సైనికులందరూ నిస్వార్థకంగా మీరు ఇంటికి వెళ్ళి బళ్ళుంటే బళ్ళు, కార్లు ఉంటే కార్లు వెళ్ళి ఆ వృద్ధుల్ని, రైతుల్ని వాళ్ళని అందరం తీసుకెళ్ళి అక్కడెక్కడో ఆఫీసులో పింఛన్లు ఇస్తున్నారంటే వాళ్ళకి మీరు సహకరించండి అని చెప్పిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో. కద్దరు బట్టలు వేసుకున్నా కూడా ఆ కద్దరు రాజకీయం ఒంటికి అంటించుకున్నటువంటి వ్యక్తి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇక్కడ విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపు 3 ఏళ్ళు కష్టపడాలండి అన్నారు. ఏంటని అడిగా నేను. వీడు చేసిన అప్పులండి అలా ఉన్నాయండి, ఇవన్నీ 3 ఏళ్ళు అందరం కష్టపడితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సంక్షేమంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో నేను వచ్చాను, అమ్మవారి పూజలు అవి చేసుకుని మేము అప్పుడులో ఒక పాట పాడాం. ఇప్పుడు ఏబిఎన్ మా రాధాకృష్ణ గారికి చెప్పాను నేను, ఇప్పుడు కొండంత అన్నన్నా ఉండాలి, లేకపోతే కొండలంటే అన్నన్నా ఉండాలి. నాకు ఎవడో లేడండి వెనకాల, జల్లికట్టు ఎద్దులాగా ముందుకు పరిగెట్టాం, లాగే ఒకటి సాసిపెట్టి కొట్టారు, కింద పడ్డాం. అంటే ఏరు దాటేదాకా ఒక లెక్క, ఏరు దాటాక ఒక లెక్క. సరే ఇప్పుడు పృథ్వీరాజు మాట్లాడిందే మీడియా మిత్రులు చెప్తున్నాం మరొకసారి.
పృథ్వీరాజు మాట్లాడిందే కరెక్టు. ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు నేను మొన్న శ్యాంబాబు అనే క్యారెక్టర్ వేస్తే దాన్ని పట్టుకుని ఏడ్చాడు. ఆయనకి ఎందుకు ఇచ్చారో తెలియదు వ్యవసాయ శాఖ. సంజన సుకన్య నువ్వు వై నాట్ 175 అని అంటే అతను తప్పు అని అంటలేదండి. అతనికి ఒక ఉద్యోగం ప్రిపేర్ చేసుకున్నాడు, డ్యాన్స్ వేయటం కెమెరా ముందు సంక్రాంతి సంబరాలకి వాటికి డ్యాన్స్ వేయటం మొదలు పెడితే రేపు పొద్దున్న మేము మా గవర్నమెంట్ వచ్చాక సంక్రాంతి సంబరాలు వేస్తే పాపం ఎక్స్ మినిస్టర్ కదా 1 లక్ష ఇద్దాం అలా పేమెంట్ అని చెప్పి మేము పిలుస్తాం. అతను సెట్ అయిపోయాడు అతను. ఇక నగిరి వచ్చేటప్పటికి నగిరిలో నేను ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళహస్తిలో చదివాం. స్వీట్లు పంచి టపాకాయలు కాల్చి ఎలా అందరూ చూశారు, అలాగే కొత్త భాషలు చెప్పారు గుడ్ మార్నింగ్. ఆవిడ మటుకు ఘోరంగా వెళ్ళిపోయే ఫస్ట్ క్యాండిడేట్ ఆమె. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ని దుర్మార్గాలు పెట్టుకుని పైకి ఏంటంటే మేము చాలా గొప్పవాళ్ళం, చాలా ఉన్నతులం. ఇప్పుడు పృథ్వీరాజుదే కరెక్ట్ అంటే మరి అంబటి రాంబాబుది ఏమైంది, అవంతి శ్రీనివాస్ ఏమైంది? హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని